హలో ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ యొక్క మొత్తం ప్రణాళిక విఫలమయ్యేలా భారతదేశం అటువంటి చర్య తీసుకుంది. 6 గంటల్లోనే పాకిస్తాన్ ఆనందాన్ని నాశనం చేసింది. బంగ్లాదేశ్ను విడిచిపెట్టిన తర్వాత షేక్ హసీనా భారతదేశానికి ఎందుకు వచ్చింది? భారత్ చర్య చైనా పాకిస్తాన్లో కలకలం రేపింది. మిత్రులారా, బంగ్లాదేశ్లో పరిస్థితి పూర్తిగా దిగజారింది. అయితే పాకిస్తాన్ మొదట్లో సంతోషిస్తోంది, కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే భారతదేశం పాకిస్తాన్ మొత్తాన్ని కదిలించే వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. దీని నుండి భారతదేశం ఏమి చేయగలదో మీరు అర్థం చేసుకోవచ్చు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను స్వాధీనం చేసుకున్నప్పుడు, అప్పటి అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయినప్పుడు ఈ ఫోటో తీయబడింది. తాలిబాన్లు కాబూల్ను స్వాధీనం చేసుకున్న కొద్దిసేపటికే పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధిపతి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉన్నాడు. భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమి కొట్టామని ఆరోపిస్తూ పాకిస్తానీలు భారతదేశాన్ని తిరగడానికి ఈ ఫోటోను ఉపయోగించారు. పాకిస్తానీలు కూడా తమ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ ద్వారా బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు భారతదేశం మద్దతు ఇవ్వదని సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారాలని డిమాండ్ చేస్తున్నారు మరియు దానికోసం పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతున్నారు. ఇకపై ఈ తిరుగుబాటుదారుల నుంచి ఎటువంటి బెదిరింపులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ సైనిక సిబ్బంది బహిరంగంగా టీవీలో ప్రకటించారు. దీని అర్థం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి ప్రాజెక్ట్. దీని కింద సుమారు 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఆర్థిక కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ మరియు ఆక్సాయ్ చిన్ మీదుగా నిర్మించబడుతోంది. ఇది చైనాకు అరేబియా సముద్రానికి ప్రవేశం కల్పిస్తోంది. ఇది ఆపలేందుగా అనిపించింది. ఈ 3 ఏళ్లలో పాకిస్తానీల ఆనందం, ఉత్సాహం కోపంగా నిరాశగా మారాయి. ఎందుకంటే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత వారి ప్రియమైన స్నేహితుడు తాలిబాన్లు పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్లో తీవ్రవాద దాడులు చారిత్రాత్మకంగా పెరిగాయి. సిపిఈసి ప్రాజెక్టుపై నిరంతర దాడులు మరియు అంతకుముందు తక్కువ చురుకుగా ఉన్న బలూచిస్తాన్ ఉద్యమం 50-60 రెట్లు పెరిగింది. పాకిస్తానీ సైనిక సిబ్బంది రోజువారీ డజన్ల కొద్దీ చంపబడుతున్నారు మరియు వారి సైనిక స్థావరాలపై దాడులు చాలా తరచుగా జరుగుతున్నాయి. అవి దాదాపు సాధారణమైనవిగా కనిపిస్తాయి. మీకు తెలిసినట్లుగా ఇది పాకిస్తాన్. మీరు 50 సంవత్సరాలుగా వారి మార్గాలను సరిదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ వారు ఎప్పటికీ మారరు మరియు ఎల్లప్పుడూ తమను తాము అవమానించుకునే మార్గాలు కనుగొంటారు. షేక్ హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందడం వల్ల పాకిస్తాన్ ఆనందం శోకసంతరంగా మారింది. ఈరోజు బంగ్లాదేశ్లో తిరుగుబాటు జరిగిందని భారతదేశానికి అత్యంత సన్నిహితురాలుగా భావించే ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారని మీ అందరికీ తెలుసు. సైన్యం నియంత్రణలోకి వచ్చింది మరియు తాత్కాలిక ప్రభుత్వం స్థాపించబడింది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. దీనిపై పాకిస్తానీలు సంతోషం వ్యక్తం చేస్తూ మరోసారి భారత్ను తిట్టారు. నిన్ను బంగ్లాదేశ్ నుంచి తరిమేసినట్లు చెప్తున్నారు. అంతేకాదు, మీరు మేనేజ్ చేయలేకపోతున్నారని చాలామంది అంటున్నారు. వారు బంగ్లాదేశ్లో ఒక చిన్న ఆనందాన్ని చూస్తున్నారు. భారత్కు మద్దతు ఇచ్చిన ప్రధానమంత్రిని తొలగించడం మరియు సైన్యం నియంత్రణలోకి రావడం. కొత్త ప్రధాని వస్తారని, భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తారని వారు నమ్ముతున్నారు. అయితే వాస్తవం ఏంటంటే షేక్ హసీనా తొలగింపుకు భారత్ మద్దతు లేదా వ్యతిరేకతతో ఎలాంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్ అంతటా నిరసన తెలుపుతున్న విద్యార్థులు కూడా భారతదేశ వ్యతిరేక నినాదాలు చేయలేదు లేదా భారతదేశాన్ని వ్యతిరేకించలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో భారతదేశం జోక్యం చేసుకోలేదు. నిరసనల సమయంలో ఢాకాలోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణించబడింది మరియు అక్కడ ఎలాంటి దాడులు జరగలేదు. బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనాను సురక్షితంగా బయటకు తీసుకురావడం ద్వారా భారతదేశం మంచి పని చేసింది. కానీ మేము ఆమెకు భారతదేశంలో ఆశ్రయం ఇవ్వలేదు. బంగ్లాదేశ్లోని సాధారణ జనాభా, ముఖ్యంగా నిరసనకారులు భారతదేశాన్ని ప్రతికూలంగా లేదా బంగ్లాదేశ్ వ్యతిరేకంగా చూడకుండా ఉండటానికి ఆమెను 3వ దేశానికి పంపిస్తారు. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ప్రధాని అధికారంలోకి వస్తారా లేదా అన్నది అలాగే ఉండనివ్వండి. మాల్దీవుల్లో కూడా భారత వ్యతిరేక రాష్ట్రపతి ఎన్నుకున్నారు. అతను 6 నెలలు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు. కానీ ఇప్పుడు అతను భారతదేశం సహాయం కోసం వేడుకుంటున్నాడు. డబ్బు, వ్యాపారం మరియు ఆర్థిక సహాయం కోసం భారతదేశంలో రోడ్ షోలు చేస్తున్నాడు. అదేవిధంగా బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ప్రధాని అధికారంలోకి వచ్చినా చివరకు మద్దతు కోసం భారత్ను ఆశ్రయించాల్సి వస్తుంది. అందువల్ల బంగ్లాదేశ్లో ఏం జరిగింది అనేది భారతదేశానికి స్వల్పకాలిక ఆందోళన అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వలసలు వంటి సమస్యలు ఉండొచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇది భారతదేశానికి హాని కలిగించదని నేను అనుకోను. ఎందుకంటే బంగ్లాదేశ్లో భారతదేశ దౌత్యం మరియు నెట్వర్క్ చాలా బలంగా ఉన్నాయి. షేక్ హసీనా భారతదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఫ్రెండ్స్, చాలా సంవత్సరాలుగా భారతదేశం షేక్ హసీనాకు మద్దతుగా ఉందని నేను మీకు చెప్తాను. బంగ్లాదేశ్ సరిహద్దు భారతదేశంలోని అనేక ఈశాన్య రాష్ట్రాలను తాకుతుంది. ఇక్కడ తిరుగుబాటు ప్రధాన ఆందోళన కలిగిస్తుంది.
ఢాకాతో స్నేహపూర్వక ప్రవర్తన ఈ సమస్యలను పరిష్కరించడంలో చాలా వరకు సాయపడింది. మీడియా నివేదికల ప్రకారం బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక తిరుగుబాటు గ్రూపులు కట్టడి చేసింది. ఇది ఢిల్లీలో తన ప్రభావాన్ని పెంచింది. ఆమె భారతదేశానికి రవాణా హక్కులను కూడా మంజూరు చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు వస్తువుల రవాణాను సులభతరం చేసింది. 1996 నుంచి షేక్ హసీనా భారత్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2022లో ఆమె భారతదేశ పర్యటన సందర్భంగా 1971 స్వాతంత్ర పోరాటంలో బంగ్లాదేశ్కు ప్రభుత్వం, ప్రజలు మరియు భద్రతా దళాలతో భారతదేశం ఎలా మద్దతు ఇచ్చిందో ఆమె బంగ్లాదేశ్ ప్రజలకు గుర్తు చేసింది. అయితే ప్రతిపక్ష పార్టీలు అప్పుడప్పుడు భారత్తో ఆమెకున్న సత్సంబంధాలు విమర్శిస్తూ భారతదేశం ఒక పార్టీకి మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ ప్రజలకు మద్దతు ఇవ్వాలని వాదించింది. గత దశాబ్ద కాలంగా భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు నిరంతరం బలోపేతమయ్యాయి. భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ విధానం నుంచి బంగ్లాదేశ్ గణనీయంగా ప్రయోజనం పొందింది. త్రిపురలోని ఫెనీ నదిపై మైత్రి సేతు వంతెన ప్రారంభోత్సవం మరియు చిలహతి హల్దీబారీ రైలు మార్గాన్ని ప్రారంభించడం వంటి కనెక్టివిటీ రంగంలో రెండు దేశాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. బంగ్లాదేశ్ కూడా భారతదేశం యొక్క అతిపెద్ద అభివృద్ధి భాగస్వామిగా ఉంది. బంగ్లాదేశ్ దక్షిణాసియాలో భారతదేశం యొక్క అతిపెద్ద వ్యాపార భాగస్వామి మరియు చైనా తర్వాత ఆసియాలో బంగ్లాదేశ్తో భారతదేశం అత్యధిక వాణిజ్య భాగస్వామ్యం కలిగి ఉంది. అయితే ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.